ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరికీ స్వాగతం. ఉదయం టిఫిన్ చేశారా? మధ్యాహ్నం భోజనం చేశారా? చాలా బాగా. కాని మన ఆరోగ్యం, నిద్ర, బరువు అన్నీ ఎక్కువగా ఆధారపడేది రాత్రి భోజనం మీదే. మీరు పడుకునే ముందు ఏం తింటున్నారు, ఎలా తింటున్నారు అనే దానిపై మీ రేపటి రోజు ఆధారపడి ఉంటుంది. అయితే చాలామందికి తెలియకుండానే రాత్రిపూట 7 పెద్ద తప్పులు చేస్తుంటారు. ఈ తప్పులే జీర్ణ సమస్యలకు, సరిగ్గా నిద్ర పట్టకపోవడానికి, చివరికి బరువు పెరగడానికి కారణమవుతాయి. మీరు చేయకూడని ఆ 7 తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో చివర్లో ఈ తప్పులను సరిదిద్దుకోవడానికి ఒక సింపుల్ చిట్కా కూడా చెప్తాను. మిస్టేక్ 1: అతిగా తినడం, ఓవర్ ఈటింగ్. చాలామంది రోజంతా ఏదో ఒక పనిలో ఉండి రాత్రికి తీరిగ్గా కూర్చుని భారీగా తింటారు. పగలంతా తక్కువగా తిని రాత్రిపూట ఎక్కువ తినడమనేది జీర్ణ వ్యవస్థపై అదనపు భారం వేస్తుంది. మీ శరీరం పడుకోవడానికి సిద్ధమవుతున్నప్పుడు దానికి తక్కువ శక్తి మాత్రమే అవసరం. అందుకే రాత్రి భోజనం ఎప్పుడూ తేలికగా తక్కువ పరిమాణంలో ఉండాలి. మిస్టేక్ 2: పడుకోవడానికి ముందు తినడం, ఈటింగ్ రైట్ బిఫోర్ బెడ్. నిద్రపోవడానికి కనీసం 2-3 గంటల ముందు మీ భోజనం పూర్తి చేయాలి. తిన్న వెంటనే పడుకుంటే ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. యాసిడ్ రిఫ్లెక్స్ లేదా గుండెల్లో మంట, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. జీర్ణవ్యవస్థకు కూడా విశ్రాంతి ఇవ్వాలి కదా. మిస్టేక్ 3: ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం, ప్రాసెస్డ్ అండ్ జంక్ ఫుడ్స్. రాత్రిపూట నూనెలో వేయించిన చిప్స్, ప్యాక్ చేసిన స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్స్ తినడం పూర్తిగా మానుకోండి. వీటిలో ఉప్పు, చెడు కొవ్వులు, రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ నిద్రను పాడు చేయడమే కాక శరీరంలో మంటను, ఇన్ఫ్లమేషన్ను పెంచుతాయి. బరువు పెరగడానికి ఇవి ప్రధాన కారణాలు. మిస్టేక్ 4: కెఫీన్ లేదా ఆల్కహాల్ తీసుకోవడం, కెఫీన్ ఆర్ ఆల్కహాల్. చాలామంది రాత్రిపూట టీ లేదా కాఫీ తాగుతారు. మరికొందరు నిద్ర కోసం ఆల్కహాల్ తీసుకుంటారు. కానీ కెఫీన్ మీ నాడీ వ్యవస్థను ప్రేరేపించి నిద్రను దూరం చేస్తుంది. ఆల్కహాల్ తాత్కాలికంగా నిద్ర వచ్చినా అది గాఢ నిద్రను పాడుచేస్తుంది. పడుకునే ముందు వీటిని పూర్తిగా మానేయండి. మిస్టేక్ 5: అతిగా మసాలాలు, కారం ఉన్న ఆహారం, స్పైసీ అండ్ హైఫ్యాట్ ఫుడ్స్. భారీగా మసాలాలు, కారం, కొవ్వులు ఉన్న ఆహారం రాత్రిపూట చాలా ప్రమాదకరం. ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. ఫలితంగా గుండెల్లో మంట, గ్యాస్ సమస్యలు, రాత్రంతా అసౌకర్యంగా అనిపించడం జరుగుతుంది. రాత్రి భోజనంలో సులభంగా జీర్ణమయ్యే కూరగాయలు, తక్కువ నూనె వాడిన వంటకాలు ఎంచుకోండి. మిస్టేక్ 6: ఎక్కువ నీరు తాగకపోవడం, నాట్ డ్రింకింగ్ ఇనఫ్ వాటర్. రోజు మొత్తం నీరు తాగడం ముఖ్యం, కానీ రాత్రి భోజనం సమయంలో లేదా దాని తర్వాత అతిగా నీరు తాగడం వల్ల నిద్ర మధ్యలో బాత్రూంకి వెళ్లాల్సి వస్తుంది. నిద్రకు భంగం కలుగుతుంది. అదే సమయంలో శరీరానికి అవసరమైనంత నీరు లేకపోతే జీర్ణక్రియ మందగిస్తుంది. అందుకే భోజనానికి ముందు కాస్త, భోజనం చేశాక కొద్దిగా నీరు తాగండి. మిస్టేక్ 7: భోజనం దాటేయడం, స్కిప్పింగ్ డిన్నర్ కంప్లీట్లీ. కొందరు బరువు తగ్గాలని రాత్రి భోజనం పూర్తిగా మానేస్తారు. ఇది పెద్ద తప్పు. రాత్రిపూట ఎక్కువ సమయం ఖాళీగా ఉండడం వలన జీవక్రియ, మెటబాలిజం మందగిస్తుంది. అంతేకాక తెల్లవారుజామున ఆకలివేసి అనారోగ్యకరమైన స్నాక్స్ తినే అవకాశముంటుంది. బరువు తగ్గాలనుకుంటే భోజనం మానేయకుండా తక్కువ క్యాలరీలున్న ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. ఈ 7 తప్పులు మన ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతాయో ఈరోజు నుంచి వీటిని సరిదిద్దుకోండి. నేను చెప్పిన సింపుల్ చిట్కా ఏంటంటే, రాత్రి భోజనం తర్వాత పడుకునే ముందు 1 కప్పు అల్లం లేదా క్యామమైల్ టీ తాగండి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మనస్సును ప్రశాంతపరుస్తుంది మరియు మంచి నిద్రకు సహాయపడుతుంది. మరి మీరు ఈ 7 తప్పుల్లో ఎన్ని చేస్తున్నారు? కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం.